థామస్ బెన్ ఏం చేశారు? థామస్ బెన్ ఏం చేశారు? ఏం పాపం చేశారు? పుచ్చకాయ కోసేసి తినేసి మాకు తెలియదని అబద్ధాలు చెప్పారు. అవునా? అబద్ధం చెప్పడం వల్ల ఏమైంది? మళ్ళీ దానికి ఇంకా డబల్, మళ్ళీ ఇంకా 2 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది దాన్ని కప్పించడానికి. మనం కూడా మన జీవితాలు అనేక సార్లు మన తల్లిదండ్రుల దగ్గర లేకపోతే మన టీచర్స్ దగ్గర మనం ఏం చేస్తుంటాము? అబద్ధాలు చెప్తూ ఉంటాం. చెప్పరా మీరు ఎవరు అబద్ధాలు? గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్సా మీరు? ఓకే, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. అర్థమైందా? చూడండి, థామస్ అండ్ బెన్ వారు అబద్ధాలు ఆడటం వల్ల వాళ్ళు పాపంలో పడిపోయారు కదా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి మనసులో, దేవా మేము పాపంలో పడకుండా, అబద్ధాలు ఆడకుండా మాకు సహాయం చేయి. మా ఇంట్లో కానీ ప్రభా మాకు సహాయం చేయి. అబద్ధాలు ఆడకుండా మంచి పిల్లల్లాగా ఉండేలాగా మాకు సహాయం చేయి. ఇంట్లో కానీ స్కూల్లో కానీ లేకపోతే బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అబద్ధాలు ఆడకుండా మాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. చిన్న అబద్ధమైన పాపమే, పెద్ద అబద్ధమైన పాపమే. మనం వింటూ వచ్చాం, పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది కదా. ఆ మరణము, ఆ పాపం వలన వచ్చే జీతం మరణము. అంతేకాదు నిత్య నరకము, అగ్నిగుండము. అర్థమైందా పిల్లలు? కాబట్టి ఆషామాషిగా తీసుకోవద్దు. ఇది ఎంతో అగ్నిగుండములో ఎంతో వేడి, కాలిపోతూ ఉంటాం. అయినా కూడా అక్కడ ఎంతో మరి బాధ, ఏడ్పు ఇవన్నీ ఉంటాయి. ఏడ్పు, బాధ అన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి పాపం నుంచి మనము తప్పించబడాలి. మనం తప్పించబడాలంటే పాపం నుంచి మనం రక్షించే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పాపములు క్షమించు. ఇంతకుముందు నేను ఎన్నో అబద్ధాలు ఆడాను. ఒక అబద్ధం ఆడి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇంకొక 2-3 అబద్ధాలు ఆడాను. నన్ను క్షమించు ప్రభువా, ఇంక నుంచి నేను అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకుందాం.